పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు. పాపం వల్ల వచ్చి జీతం మరణం వస్తుంది. ఒక్క కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని హక్కును అమ్మివేసుకున్నందువలన ఒక దినాన మరలా ఆశీర్వాదం పొందుకోలేకపోయాడు. కానీ ఈ దినాన మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రాణ త్యాగం ద్వారా మనకు కృపావరము, నిత్య జీవం అనుగ్రహిస్తున్నాడు. మరలా ఆయన ఎద్దకు వచ్చి ఎంత ఘోర పాపినైనా ప్రార్థన చేస్తున్నప్పుడు క్షమించమని అడిగినప్పుడు ఆయన క్షమిస్తున్నాడు, కృపావరాలు ఇస్తున్నాడు. మరలా 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 చనిపోయేంత వరకు ఆయన క్షమాపణ అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అయితే వాటికి తీర్పు పైన ఉంటుందని మనం తెలుసుకోవాలి. యవనుడా, యవన ఇష్టం చొప్పున ఇష్టానుసారంగా నడుచు, అయితే తర్వాత తీర్పు ఒకటి ఉందని జ్ఞాపకం చేసుకోమన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, క్రీస్తునందు మనకు నిత్య జీవం కృపావరముగా అనుగ్రహిస్తున్నాడు. ఎఫెసీ 6:2 కూడా ఏమన్నాడంటే, మీరు కృపచేతనే రక్షణ పొందారు. చదవండి, ఎలా అంట? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాణ త్యాగము ద్వారా మనము కృపచేతనే రక్షణ పొందామని మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6 కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, యేసుక్రీస్తు నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యం రాబోయే యుగములలో కనబరుచు నిమిత్తం క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చొనిబెట్టును. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి. ఎలా రక్షించబడడం? మనకు వచ్చిన రక్షణ అంటే అన్యులమైన మనం యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోవడానికి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రాణత్యాగం, మరణ పుస్తకం పునరుద్ధానం ద్వారా మనకు కృపావరం అనుగ్రహించాడు. రక్షణ ఆయన ఇచ్చిన కేవలము కృప ద్వారానే మనం రక్షించగలం. అని యేసు ప్రభువుని తెలుసుకున్నామంటే అది ఆయన యొక్క ఏంటంట చెప్పండి, కృప అని అర్థం. ఏంటంట? అందరూ రాలేకపోతున్నారే, మనము దేవుని దయ వలన ఆయన కృప ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నిత్య జీవం పొందుకున్నామంట. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పాపక్షమాపణ పొందుకున్నామంట. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా నరకమును తప్పించుకున్నామంట. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం ఏమైనా దాసులమైన మనం స్వతంత్రులుగా మార్చబడి, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రాణ త్యాగం ద్వారా, బలియాగం ద్వారా ఆయన తిరిగి లేచినందువలన మనం విమోచించబడ్డాము. పాపముల నుంచి విమోచించబడ్డాం, మరణం నుంచి విమోచించబడ్డాం, ఆరణ గిరిగుణం నుంచి విమోచించబడ్డాం అని అర్థం. పిల్లల లోక శాపముల నుంచి విమోచించబడ్డాం. కేవలము మన నీతి కాదు, మన గొప్పతనం కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప ద్వారా. కాబట్టి ఆయన కృపను ధ్యానించుకున్నాం. ఒక దినాన్న ఇక కృప లేదు. పాత నిబంధనలో కృప కొంచెం కూడా లేదు. ఆయన 1-2 మాటలు చూశారంటే వెంటనే శిక్షించేసేవాడు. ఇప్పుడు కదా ఏసావు చూడండి, ఎంత చిన్న తప్పు, ఎంత తప్పు, ఆకలి అవుతుంది, ఎవరికి కావాలా జ్యేష్ఠత్వం, నాకు ముందు ఆహారం ఇవ్వమని తమ్ముని దగ్గర ఆహారం తీసుకున్నాడు. ఎంత చిన్న ఆకలి, చిన్న ఆకలి. ఆ చిన్న తప్పు చేపిస్తే అతనికి కృప దొరకలేదు. ఏసావు తృణీకరించబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. ఇక మరలా అతనికి ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకోలేకపోయాడు, శాపగ్రస్తుడాడు. కన్నీరు విడిచి మరలా వెతికినా అది దొరకలేదంట. దేవుని చేత విసర్జించబడ్డాడు. అలానే ప్రియమైన వాళ్ళ సౌలు కూడా ఏంటంటే, సౌలు మహారాజు కూడా దేవుని మాట విననందువలన దేవుని చేత త్రోసివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. రాజుగా ఉండకుండా కదా తీసివేశాడు దేవుడు. తనకిష్టానుసారణ మనుషులు కోరుకొని మరలా రాజుగా చేశాడు. దావీదుని ఏమన్నాడంటే, నా ఇష్టానుసారం, నా హృదయానుసారుడు అని. దేవుని మాట వినగలిగిన, దేవునికి లోబడి దేవుని మాట వినగలిగిన దావీదును కోరుకొని దావీదుని రాజుగా చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దావీదును రాజుగా చేశాడు. సౌలును రాజుగా చేస్తే అహంకారంగా, దేవుని మాట వినక, దేవునికి లోబడక, దేవునికి భయపడకుండా మనుషులకు భయపడి దేవుని మాట విన్నందువలన
దేవుని చేత తృణీకరించబడ్డాడు. కృపను కాలదనుకున్నాడు, మరల కృపను పొందుకోలేకపోయాడు. కాబట్టి ఆ కృప దావీదునకు దేవుడు అనుగ్రహించి గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును తీసి రాజుగా చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగా దావీదు దేవుడు తోడుగా ఉన్నందున మామేమో రాజే, దేవుడు తోడు లేకుండా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అర్థమైందా? దేవుడు తోడుగా ఉన్న దావీదేమో 40 సంవత్సరాలు అరణ్యాలెమ్మట తిరుగుతూ ఉన్నాడు, చంపుతాడని. చాలా సంవత్సరాలు మామ తరుముతూ ఉంటే అరణ్యాలలో తన తోటి వారితో కలిసి కదా అరణ్యాలు దాక్కుంటూ ఉన్నాడు. దావీదును చంపాలని చూశాడు. మామ సౌలు అయిన మామగారు దావీదును చంపాలని చూశాడు. కుమార్తెని ఇచ్చి కూడా చంపేయాలని చూశాడు కుమార్తె ద్వారా. కాబట్టి తరవబడతా ఉన్నాడు దావీదు. సౌలేమో 40 సంవత్సరాలు దేవుడు తోడు లేకుండా రాజ్యం చేస్తూ ఉన్నాడు, ధనవంతుడయ్యాడు, రాజ్యం చేస్తున్నాడు. తన మాట వినేవారు సైనికులు చాలామంది ఉన్నారు. దేవుడు తోడు లేకుండా కూడా ప్రభుత్వం చేస్తున్నాడు సౌలు. దేవుడు తోడున్నటువంటి దావీదు తరవబడుతున్నాడు. దేవుడు లేడా దావీదునకు తోడుగా ఉన్నాడు. కానీ దేవుని ఇన్ టైంలో ఆయన చిత్తానుసారంగా రాజుగా చేయటానికి దేవుడు నిర్ణయించాడు. కానీ రాజును చేయడానికి 40 సంవత్సరాలు, అభిషేకించిన తర్వాత రాజును చేయడానికి 40 సంవత్సరాలు పట్టింది దావీదుని. ఈలోపు ప్రియమైన వాళ్ళరా, దేవుని తోడు సౌలునకు ఎడబాసిన తర్వాత గమనించండి, ఇక్కడ మనం చదువుకున్న భాగం ఏంటంటే ఆ మాట చదవండి. మనం ఏం చదువుకున్నాం లేఖనం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం, నాకు కీడు చేయ చూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానం పొంది ఉన్నారు. నాకు కీడు చేయ చూచువారు ఏంటంట సిగ్గుపడ్డారు. దావీదునకు కీడు చేయాలని చూసేవాళ్ళు ఏమైపోయారంట సిగ్గుపడ్డారు. ఎలాగా? దావీదును చంపాలని చూసిన దావీదునకు సౌలు 2 చోట్ల దొరికినా చంపకుండా వదిలేశాడు. దావీదును చంపాలని మామగారు వెదుగుతూ తిరుగుతూ ఉంటే దావీదు కదా, మరి దావీదునకు దొరికాడు సౌలు. అయినా శత్రువును చంపకుండా దేవుడు అభిషేకించిన వాడిని చంపకూడదని సౌలు నీతిపరుడుగా దేవుని యుద్ధాలు చేసిన వాడుగా దావీదు క్షమించినందువలన కదా ఏం చేశాడంట, దావీదు శత్రువైన సౌలును దేవుడే యుద్ధంలో తనంతట తాను చనిపోయేటట్టుగా చేశాడు. అంటే అప్పుడు వాళ్ళు ఎవరు సిగ్గుపడ్డారు? దావీదు సిగ్గుపడ్డారా? మామ సిగ్గుపడ్డా? మామే సిగ్గుపరచబడ్డాడు. ఎందుకంటే నీతిమంతుడిని చంపాలని చూశాడు, దేవుడు తోడుగా ఉన్న వ్యక్తిని చంపాలని చూశాడు. కాబట్టి ఈ దినాలలో ప్రియమైన వాళ్ళదా, దేవుడు తోడుగా ఉన్న శ్రమలు ఉంటాయి. అర్థమైందా? దావీదునకు దేవుడు తోడుగా ఉన్న ఆయన జ్ఞాపకం చేసుకునేంత వరకు శ్రమలు పాలయ్యాడు. 40 సంవత్సరాలు శ్రమలు పాలయ్యాడు. ఆ తర్వాత సౌలును దేవుడు మొత్తాడు, చనిపోయాడు. ఆ తర్వాత దావీదును రాజుగా మళ్ళీ పట్టాభిషేకం చేశాడు. కాబట్టి ఈ లేఖన ప్రకారం మనం గమనించాల్సిన విషయం అంటే, మన ప్రాణం తీయ చూసేటువంటి వారు, మనకు కీడు చేయాలని చూసేవారు. ఇక్కడ ఏమంటాడు చూడండి, 13వ వచనం, నా ప్రాణ వీరులు సిగ్గుపడి నశించుదురుగాక, నాకు కీడు చేయ చూచువారు నిందల పాలు అవమాన భంగమునందురుగాక. కదా ఆయన చూసాడు, ఎక్కడ చూసినా ప్రియులరా ఆయన ఏమంటాడు, నా శత్రువులు నన్ను గురించి మాట్లాడుకొనిచున్నారయ్యా, నా ప్రాణ కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారయ్యా అని చెప్పేసి దేవునికి మొరపెడుతున్నాడు. ఈ రీతిగా ప్రార్థించిన చేశాడు. దేవుని పాదాలు శరణని వేడుకుంటూ దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టినందువలన శత్రువులకే అవమానం కలిగింది, కానీ నీతిమంతుడైన దావీదుకి ఎలాంటి ఆపద రాలేదు. కాబట్టి మనం కూడా గమనించాలి, మనకెవరైనా హాని చేయాలని చూసినా, మనకెవరైనా కీడు చేయాలని చూసినా వారే సిగ్గుపరచబడతారు. అయితే మనం ఏం చేయాలి? దావీదులాగా దేవుని పాదాలు పట్టుకోవాలి, శరణాన్ని వేడాలి, ప్రార్థించాలి, వాళ్ళ కోసం వాళ్ళని క్షమించాలి. శత్రువులను దావీదు క్షమించాడా లేదా? మామను క్షమించాడు, తనను చంపాలని చూసే కుమారుని అబ్షాలోమును క్షమించాడు, శత్రువులను క్షమించాడు,
ప్రియుల ఆ రీతిగా తనకు వ్యతిరేకంగా లేదు, మీకాలను క్షమించాడు కదా, అందరినీ క్షమించాడు దావీదు. కాబట్టి దావీదు దేవుని పక్షాన, దావీదు పక్షాన దేవుడు యుద్ధాలు చేసి వారికే అవమానం, వారికే సిగ్గు కలిగేటట్టుగా చేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మనం కూడా గమనించాలి ప్రియులారా, ఎవరైనా మన ప్రాణహాని తలపెట్టాలనుకున్నా, మనకు కీడు చేయాలని తలపెట్టాడు, కీడు చేయాలని లోపల చూసినా వాళ్ళే అవమానపరచబడతారు. 10 మందిని చూసాం నా జీవితంలో. ఎన్ని బాధలు అనుభవించినా దేవుడు మనల్ని ఇలానే ఉంచాడు. ఈ వస్త్రం ఇచ్చాడు, ఈ ఆహారం ఇచ్చాడు, ఈ నెమ్మది ఇచ్చాడు, సమస్యల నుంచి విడిపించాడు, శత్రువుల నుంచి విడిపించాడు. దావీదు శత్రువుల నుంచి దావీదును దేవుడు విడిపించినట్టుగా నన్ను కూడా అనేక సమస్యల నుంచి విడిపించాడు, అనేక శత్రువుల నుంచి విడిపించాడు, అనేక ఆపదల నుంచి విడిపించాడు, అనేక శోధల నుంచి విడిపించాడు. సిగ్గుపరచకుండా కాపాడాడు. వాళ్ళకే అవమానం వచ్చింది, వాళ్ళే సిగ్గుపరచబడ్డారు, వాళ్ళే చనిపోయారు, వాళ్ళే మొత్తబడ్డారు, వాళ్ళే తరవబడ్డారు. దేవుని దయ వల్ల మేమైతే ఎంతకంత వర్ధిల్లుతున్నాము. ఒకసారి మేము వర్ధిల్లలేదు, కానీ దేవుడు నిదానంగా అనేక రీతిలుగా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, దేవుని పనులు వాడుకుంటూనే ఉన్నాడు. కాబట్టి మనం కూడా దావీదులాగా భయపడకుండా, సిగ్గుపడకుండా దేవునికి మొరపెట్టేవారుగా. శత్రువులు ఉంటారు ఎప్పుడు, మన జీవితకాలం అంతా కూడా వాళ్ళు శత్రువులు. మనం ఏంటంటే మనం తినకపోయినా, మనం సిగ్గుపడ్డ, మనం ఉన్నా లేకపోయినా, ఒకవేళ వర్ధిల్లుతున్నా శత్రువులు లేస్తూనే ఉంటారు. సాతాను వారిలో దూరి ప్రియులు. కాబట్టి మనం మెడుగుగా ఆయన పాదాలు పట్టుకొని ఆయనను వేడుకోవాలి. ఏం చేయాలంట? ప్రార్థించాలి, మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి. ప్రభువా, దావీదులాగా అయ్యా నా కోసం మాట్లాడుకుంటున్నా, నాకు కీడు చేయాలని, నా ప్రాణం తీయాలని చూస్తున్నారయ్యా అని దావీదు దేవుని దగ్గర ప్రార్థించినట్టు మనం కూడా ప్రార్థన చేస్తే తప్పకుండా మనకు విజయాన్ని దేవుడు ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. అనేక ఉదాహరణలు ఉన్నాయి పిల్లలు. కాబట్టి మనం కూడా దేవుని తోడు కోరుకోవాలి. ఎవరు తోడు కోరుకోవాలి? సౌలునకు దేవుడు తోడు ఎడబాసినందువలన సౌలు ఏమైపోయాడు? తృణీకరించబడ్డారు, దేవుని చేత త్రోసివేయబడ్డాడు, రాజ్యం కోల్పోయాడు, కుమారులు చనిపోయారు, యుద్ధంలో తాను చనిపోయాడు. దేవుని తోడు కలిగినటువంటి దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. మనం కూడా ఈరోజు నా ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండయని కోరుకోవాలి. మనుషులు సహాయమైన, మనుషులు తోడైనా కొంచెం కాలమే, దేవుని తోడు కోరుకోవాలి. కాబట్టి